అండ్ ఈ కేస్‌కి సంబంధించి ఇంకో అంశం చూసుకుంటే ఏదైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిందో, ఆ రిపోర్ట్‌లో ఎవరైతే చంపబడ్డ అమ్మాయి ఉందో, అమ్మాయి బాడీలో దాదాపుగా 150 ఎంఎల్ స్పెర్మ్ దొరికింది అని అన్నారు. అవునట, అవునట. సో 150 అంటే ఒక్కళ్ళతో కాదు, 100% కాదు. సో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అన్నారు. కానీ వాళ్ళ పేర్లు కూడా బయటికి రాలే ఇప్పటివరకు. గ్యాంగ్ రేప్ అంటున్నారు అంతే తప్పితే ఆ గ్యాంగ్ ఎవరో చెప్పట్లేదు. అదంటే ఎంత దారుణంగా అసలు. నిజంగా ఇంకోటి ఏంటంటే నిర్భయ ఘటన జరిగినప్పుడు ఆమె పేరు కానీ ఆమె ఫోటో కానీ ఎక్కడ బయటికి తీసుకురాలేదు. మీడియా కూడా అంత చాలా గోప్యంగా ఉంచింది వాస్తవం చెప్పాలంటే. అలా రావడం వల్ల ఆ అమ్మాయి ఫోటోలు కానీ కుటుంబ సభ్యులు ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడతారు ఉద్దేశంతో. బట్ ఈ అమ్మాయి విషయం వచ్చేసరికి అందరూ ఫోటోలు నిరసన తెలియజేస్తున్నాం ఏదో గొప్పగా చూపిస్తున్నారు, కానీ ఆ అమ్మాయి ఫోటోని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులో మీడియా పాత్ర కూడా మారాలి అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, షీ వాజ్ రేప్డ్ అని ఉంది. అంటే ఆమె రేప్ చేయబడింది అని. బట్ అలా కాదు, ఆమె అత్యాచారానికి గురైంది అన్నట్టుగా రాయాలి. హీ రేప్డ్ హెర్ అని రాయండి, షీ వాజ్ రేప్డ్ అని రాయొద్దు. మీకు అర్థమవుతుందా? అక్కడ చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడు ప్రాస్టిట్యూషన్లో కూడా ఈమె దొరికింది, పలానా కేసులో దొరికింది, పలానా 100 కేసులు దొరికింది అంటారు, కానీ ఆ విటులు ఎవరు? ఆ విటుల్ని ఎక్కడైనా చూపిస్తున్నారా? ఎక్కడైనా వాళ్ళకి ఏమైనా దానికి సంబంధించి ఒక ఫైన్ వేసి పంపించేస్తున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడైనా మనకైనా న్యూస్లో కూడా ఎక్కడైనా చెప్తున్నారా? లేదే. పలానా టీవీ యాంకర్ దొరికింది, పలానా సినిమా నటి దొరికింది, పలానా హోటల్లో ఇట్లా ప్రాస్టిట్యూషన్లో దొరికిందని చెప్పి పెద్ద గొప్పగా ఇస్తున్నారు. ఎవరితో ప్రాస్టిట్యూషన్లో దొరికిందని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇప్పుడు కూడా అమ్మాయి అత్యాచారానికి గురి అయ్యి చంపబడింది, ఓకే. దుర్మార్గులు చేశారని కూడా హెడ్లైన్ పెట్టండి, అలాగెందుకు పెడతారు అని కూడా ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో ఒక అంశం వైరల్ అవుతుంది. నేను మొన్న కూడా చూశాను, ఎవరో మిత్రుడు స్టేటస్ పెట్టాడు, షీ వాజ్ రేప్డ్ అని దాన్ని కొట్టేసి హీ రేప్డ్ హెర్ అలా రాయండి హెడ్లైన్స్. ఒక దుర్మార్గపు ఎదవ అలా చేశాడన్నట్టుగా రాయండి అన్నట్టు. సో ఇంటే దీని గురించి మాట్లాడుకుంటే ఎన్నో అంశాలు వస్తాయి ప్రస్తావనకి. ఏంటి అక్కడ అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంకోటి పెద్ద డ్రగ్ రాకెట్ని ఈమెకి తెలిసిపోవడం వల్లే ఈమెని ఈ విధంగా, అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే డ్రగ్ రాకెట్కి తెలిసిన అమ్మాయిని చంపేస్తే అది ఇంకా పెద్ద నేషనల్ ఇష్యూ అయిపోతుంది కదా. అమ్మో, దాని మీద ప్రతి ఒక్కరు సీరియస్గా ఇన్వాల్వ్ అవుతారని దాన్ని ఇలా పక్కతో పట్టింది అనుకోండి, 4 రోజులు 10 రోజులు మహా అయితే డాక్టర్లు వాళ్ళు వీళ్ళు మానవ సంఘాలు మహిళా సంఘాలు అందరూ జెండాలు పట్టుకొని కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది, మనం సేఫ్. ఎవడైతే బిజినెస్ చేస్తున్నాడు అనుకుంటున్నాడో వాడు సేఫ్ కదా, టాపిక్ పక్కతో వెళ్ళిపోయిందిగా. ఇది కాదు కదా అసలు, ఇదేమో అసలు టాపిక్ ఇదేమో. అంటే ఇవన్నీ ఊహాగానాలు, రకరకాల పోనీ మరలా దాన్ని ఒకసారి రీవెరిఫై చేసి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తే ఏవేవి జరుగుతున్నాయి, ఏవేవి వస్తున్నాయి అనే దాని మీద చేద్దామంటే ఆ బాడీని కూడా ఇమీడియట్గా దహనపరిచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆ తండ్రి, చనిపోయిన డాక్టర్ వాళ్ళ తండ్రి ఏమని ఆరోపిస్తున్నాడంటే, మా బిడ్డ కన్నా ముందు 3 పోస్ట్మార్టం అయిన బాడీలు ఉన్నాయి, అవి తగలబెట్టాల్సింది, దానికన్నా ముందు దీన్ని తీసుకెళ్ళి తగలబెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇంకా ఇంత త్వరగా చేశారంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికైనా, లేదా ఇంకా ఇప్పటికే స్పెర్మ్ దొరికింది ఏవో జరిగాయి అన్నారు, అటువంటి సాక్ష్యాలని కప్పిపుచ్చడానికా, లేదా ఇది అసలు రూట్ కాదేమో ఇది? ఇందాక చెప్పాను కదా జనగణమన ఒక సినిమా అని, మలయాళం సినిమా గురించి. సో అలాగ వచ్చే టాపిక్ని ఇటు డైవర్ట్ చేశారేమో మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు. ఈవెన్ ఆ ప్రభుత్వం మీద కూడా చాలా ట్రోల్స్ అవుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద, మమతా గారి మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అంటే మనము తెలియకుండా నింద వేయకూడదు, బట్ ఎందుకు ఇలా ట్రోల్స్ జరుగుతున్నాయి? ఎందుకు ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది? ఎందుకు ప్రశాంతంగా కాముగా చేసుకుంటున్న డాక్టర్ల మీద తిరుగుబాటు ఒకసారి వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేసింది? పేరెంట్స్ను కూడా ఆ డెడ్ బాడీని చూడడానికి వెళ్ళే వరకు కూడా 3 గంటల సేపు ఎందుకు వెయిట్ చేయించింది? పోస్ట్మార్టం రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆ బాడీని ఎందుకు దహనపరచాలనుకుంది? ఎంత సన్నివేశంలో డాక్టర్లో నైట్ షిఫ్ట్లో ఎవరూ చూడలేదా? వీడిని ఒక్కడనే ఎందుకు ఇమీడియట్గా మీరు అన్నట్టు 24 అవర్స్లో ఎందుకు పట్టుకున్నారు? వీడినే ఎందుకు చేశారు? వీడు ఒక్కడే ఇన్ని పనులు చేస్తాడా చెప్పండి? ఆ అమ్మాయి దారుణంగా హింసించబడినట్టు కూడా ఉంది కదా. ఆ అమ్మాయి అన్ని కేకలు పెట్టే పరిస్థితి ఉంటే ఎవరికీ వినపడదా? ఒక్కడే అయితే
యెస్. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ చూసిన దాని ప్రకారం కూడా దాదాపు 40 నిమిషాలు అమ్మాయి అతనితో ఫైట్ చేసింది అని చెప్పి ఒక అంశం కూడా తెర మీదకొచ్చింది. వచ్చుండొచ్చు. ఒక్కడిదైతే ఆ మీద గట్టిగా చేసుండొచ్చు, గట్టి దెబ్బలు తగిలేసి ఉండొచ్చు. కానీ ఇద్దరు ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని చేతులు వాళ్ళు నొక్కేశారా? ఆ కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు అసలు మీడియాకి. అది చేయకూడదు. అది చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు నేను నాకు అనిపించింది ఏంటంటే ఇది అసలు మ్యాటర్ ఇది కాదు. ఇది ఇంకేదో పక్కతో పట్టించడానికి దీన్ని తెర మీదకి వస్తే ఏముందిరా జనాలు 4 రోజులు రాద్ధాంతం చేస్తారు, క్యాండిల్ ర్యాలీలు చేస్తారు, లేదంటే మన దగ్గర కూడా నెక్లెస్ రోడ్లో ఇంకెక్కడేనో పెద్దగా ఆమె కోసం ప్రార్థనలు, మౌన దీక్షలు ఇవన్నీ అయిపోతాయి. 11వ రోజు అయ్యేసరికి 4వ పేజీ స్టోరీ అయిపోతుంది. మళ్ళీ అమ్మ డైవర్ట్ అయిపోయింది కదా, ఆడు ఒప్పుకున్నాడు కదా, వాడికి శిక్ష పడుతుంది కదా, ఓకే మర్చిపోతాం, మళ్ళీ మామూలే. ఇప్పుడు ఈవెన్ మన దగ్గర అవుట్కట్స్లో కూడా జరిగింది, మీకు గుర్తుందా? ఫ్లైఓవర్ కింద ఒక అమ్మాయిని డాక్టర్, ఆమె కూడా డాక్టర్ అనుకుంటా కదా, ఆ లారీ క్లీనర్లు అలా ఎందుకు చేస్తారు? ఎందుకు చేశారు? ఏంటి అంత చదువుకున్న అమ్మాయి అసలు ఆమె దగ్గర ఫోన్ ఉండదా, లేకపోతే ఇంకేముండదు, ఇక్కడ ఉండిపోయి ఇరుక్కుపోయానని చెప్పడానికి ఉండదా? అది కూడా అసలు విషయమేనా? లేదంటే వాళ్ళు నలుగురు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు చూశారు కాబట్టి మీరు నలుగురు ఒప్పుకుంటారా, లేదంటే మిమ్మల్ని లేపేయాలా అని జరిపించారా? వాళ్ళని కూడా ఎన్కౌరేజ్ చేసినట్టున్నారు. అదే అంటున్నాను. ఎందుకు అసలు అలా ఏంటి, అసలు ఏం జరుగుతుంది? పోనీ ఆమె చదువుకున్న అమ్మాయికి తెలియదు అంటే అవుట్కట్స్లో పోనీ ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయింది, ఫోన్ పని చేయలేదంటే అనుకోవడానికి. ఆమె కూడా ఇంకా మిస్టరీయే కదా, ఇప్పుడు క్లారిటీ లేదు, బట్ మనం మర్చిపోయాం. ఇప్పుడు ఈమెది కూడా అంతే. ఒక 4 రోజులు ధర్నాలు, ఒక 24 అవర్స్ మొత్తం విధులకు బ్యాన్ చేశారు, మళ్ళీ మామూలేగా. అసలు విషయం ఏంటి? ఎందుకు సిబిఐకి ఇచ్చినా కూడా లేదు, ముందు అసలు ఎందుకు పోలీసులు వాళ్ళందరూ చెదరగొట్టే ప్రయత్నం చేశారు? ఇప్పుడే హాస్పిటల్ ఎందుకు రెనోవేట్ చేయాలి? హాస్పిటల్ రెనోవేట్ చేస్తే తెలిసిందే కదా. సో అందరు మనుషులు రకరకాలు వస్తుంటారు, వాడు ఎవడో వస్తాడు, వాడు మనిషి వస్తాడో, లేకపోతే సినిమాలో చూపించినట్టేనమ్మా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఉంది, ఇది ఏ ఇన్సిడెంట్ మనకు రేపొద్దు ఇంకో సినిమాలో చూపిస్తాడు, అబ్బా భలే చూపించారా, తెలియడు ఏమనుకుంటాడు, ఇది చూసి ఇంకోడో ప్లాన్ చేస్తాడా? కాదు, ఈ డైరెక్టర్ ఎవరైతే సినిమా తీస్తాడో ఇట్లాంటి సన్నివేశాల గురించి ఇన్వెస్టిగేషన్ చేసుకొని, లేదా ఎక్కడైనా ఒక ఆర్టికల్ వస్తే దాన్ని చదివి దాని పేపర్ కటింగ్ పెట్టుకొని, అబ్బా ఇలా ఉంది, ఇలాంటి వాటి మీద మనం చేయాలి, అవేర్నెస్ కల్పించాలి అని ఒక డైరెక్టర్ ముందుకు వచ్చి సినిమా తీస్తాడు. ఆ సినిమాలను చూసి నేర్చుకుంటున్నారా? కాదు. చూడండి ఎంత కరెక్ట్గా అప్పుడే రెనోవేట్ చేయాలి హాస్పిటల్ని, ఆ మెడికల్ కాలేజ్ని, ముందంతా చేయకూడదు. జనరల్గా అదే అంటున్నాను కదా, చిన్న కామన్ సెన్స్ కదండి. ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఒక కొలిక్కి రానప్పుడు ఎలా పెర్మిషన్ ఇస్తుంది హాస్పిటల్ వాళ్ళు? ఇప్పుడు హాస్పిటల్ డీన్ తెలియకుండా రెనోవేషన్లు ఇవన్నీ జరగవు కదా, లేదంటే అక్కడ చూసుకునే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఏం తెలియకుండా ఇవేం జరగవు కదా. అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో చూడండి ఇందులో. లేదా అరే మీ ఇక్కడ ఇంత ఇష్యూ నడిస్తే మీరు ఎలా రెనోవేషన్కి ఇప్పుడే పూనుకుంటారు? పోనీ గతంలో మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఓకే, అది ఇప్పుడు ఇవాళ నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ఇలా జరిగినప్పుడు వర్క్ ఆగిపోవాలి కదా, మళ్ళీ అలా మీరు ఎలా స్టార్ట్ చేస్తారు అని డిపార్ట్మెంట్ ఎవరైనా అడగాలిగా. ఎవరి తప్పు అంటే ఏం చెప్తాం చెప్పండి? సో పెద్ద తలకాయలు హస్తం ఉంది, అసలైన తలకాయలు ఎవరో ఉన్నారు. సో వాళ్ళని తప్పించడానికో, లేదంటే మనం సామాన్యులు, మనం చాలా నిజంగా చెప్తున్నానండి, మనం 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడుకుంటాం తప్ప మనకు తెలిసింది 0.1%. 99.99% మేధావులు అసలు మన వరకు తెలియనివ్వరు. అసలు ఇంకా అదే జరిగింది, ఇంకేమైనా జరిగిందో నాకు ఇప్పటికే కొన్ని అనుమానాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు కరోనా టైంలో కూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయింది కదా, ఇప్పటికీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, తెలుసా మీకు? సో కరోనా పేరుతో ఎక్కడెక్కడ స్తంభించిపోయిందంటే దీని వెనక ఇంకేమైనా జరిగాయా? ఇవి ఒక కొన్ని ఏళ్ళ తర్వాత మనకు అప్పుడు తెర మీదకి వస్తుందా? అప్పట్లో కరోనా మహమ్మారి అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇలా చేసి చాలామంది కొన్ని అగ్రదేశాలు ఇలా చిన్నవాటిని చితికిపోయేలాగా ఇలా ప్లాన్ చేసేయని వస్తుందేమో అని డౌట్ అయితే నాకు ఉంది. ఇంకా భయము మనిషికి చాలా చెడ్డది కదా, అలా డౌట్లు వస్తుంటే ఇలాంటివి వింటుంటే. అసలు విషయం ఉండి పెద్ద ఇన్సిడెంట్స్ బయటికి జరిగి వస్తున్నాయంటే అసలు విషయం ఏదో పక్కదో పట్టేస్తుంది అనమాట. ఈవెన్ డిమానిటైజేషన్ మీద కూడా నాకు ఈ అనుమానం ఉంది. ఇప్పుడు
అదే కరోనా టైంలో మనం పక్కింటికి కూడా వెళ్ళే పరిస్థితిలో లేని టైంలో కొంతమంది మహానుభావులు, కొంతమంది బాగా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని విదేశాల నుంచి తెప్పించుకోగలిగారు. స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళారు, వచ్చారు, తెప్పించుకున్నారు. ఎట్లా మరి? అటు కాకి ఇటు వాలలేదు, ఆ చెట్టు మీద కాకి ఈ చెట్టు మీదకి ఎగరలేదే, అంత స్ట్రిక్ట్ చేశారు, కట్టుదిట్టం చేశారే, మరి ఆ టైంలో ఎలా వచ్చాయంటారు? ఎట్లా? సో అట్లాగా అంటే అస్సలు అంశం ఏదైతే ఉందో దాన్ని పక్కతో పట్టించడానికే ఏవేవో తెర మీద తీసుకొస్తుంటారేమో అనేది నా అనుమానం. ఇప్పుడు కూడా ఇంకా చూడండి, రోజుకోటి ఇప్పుడు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ CFSL వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లైట్ డిటెక్టర్కి సంబంధించి కూడా ఆయనకి అడుగుతున్నారు. చూద్దాం అందులో కూడా వాడు ఎంతవరకు నిజం చెప్తాడు, ఎంతవరకు అబద్ధం చెప్తాడు, ఏంటి ఇది అసలు విషయం అదేనా కాదా, పెద్ద తలకాయలు వస్తే ఆ పెద్ద తలకాయల విషయం కూడా బయట పెడతారా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసునే కొనేస్తారా? చెప్పలేం. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.